నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రెడ్ బుక్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రెడ్ బుక్కి చాలామంది భయపడుతున్న పరిస్థితి. అధికారులు అయితే చాలా భయపడుతున్నారు. అయితే ఇదే రెడ్ బుక్ మరి లోకేష్ గారి గ్రాఫ్ని పెంచిందా? ఇప్పుడు జగన్ గారి నోట కూడా ఈ రెడ్ బుక్కే వినిపిస్తుంది. సో ఏం జరుగుతుంది ఈ రెడ్ బుక్ వల్ల అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ రెడ్ బుక్ లోకేష్ గారి గ్రాఫ్ని పెంచింది అని చెప్పేసి తెలుస్తుంది సార్. ఎలా అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో చూసినట్టయితే ఈ రెడ్ బుక్కి ఇప్పుడు ఆ అధికారులు భయపడుతున్నారు. ఏదైతే చంద్రబాబు గారి అరెస్ట్ అప్పుడే కావచ్చు, ఇంకా కొన్ని సందర్భాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఆ రెడ్ బుక్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ అధికారులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మేము తప్పైపోయిందని క్షమాపణ చెప్పడానికి తిరుగుతున్నారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఈ యొక్క రెడ్ బుక్ వల్ల లోకేష్ గారి చాలా విషయాలు అందులో ఉన్నాయని చెప్పేసి భయపడే అధికారులు అయితే అదైపోతున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి ఏంటంటారు, ఈ రెడ్ బుక్ని ఓపెన్ చేస్తే ఇంకొంతమంది అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదంట లోకేష్ బాబు. నిన్న మాట్లాడుతూ అసలు నేను ఇంతవరకు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు అంటున్నాడు. అంటే వీళ్ళేమో రెడ్ బుక్ ఎప్పుడో ఓపెన్ అయిపోయింది, అసలు జరిగిపోతుంది, అందరూ చర్యలు కఠినంగా వ్యవహరిస్తున్నారని వీళ్ళు అంటున్నారు. రెడ్ బుక్ అంటే ఎందుకు ఇంత భయం? రెడ్ బుక్ అనేది అసలు ఏంటది? ఇప్పుడు ఏ సందర్భంలో లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నాడు? రెడ్ బుక్ యొక్క అసలు ఉద్దేశం ఏంటి, దానిలో సారాంశం ఏంటి, ఆ తర్వాత నువ్వు చెప్పేది ఏది ఫ్యూచర్ ప్లాన్, యాక్షన్ ప్లాన్, అది మూడో ఘట్టం. అసలు రెడ్ బుక్ ఉద్దేశం ఏంటి? అతను పాదయాత్రలో నడిచాడు, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నడవని లేదు. అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు అడుగేయనీ లేదు. ఏంటి, ఆ మైక్ లాక్కున్నారు, ఆ వేదిక ఎక్కనివ్వలేదు, స్టూల్ లాక్కున్నారు. వేదిక ఎక్కనీకపోతే అతను స్టూల్ మీద నుంచి మాట్లాడితే అది కూడా లాగేసిన, దీంట్లో సౌండ్ వెహికల్ ఎత్తుకుపోయారు. అప్పుడు రాజ్యాంగం తీసుకుని నడిచాడు. రాజ్యాంగంలో అసెంబ్లీ అయ్యే హక్కు నాకుంది అనే ఆర్టికల్ చదివి వినిపించాడు. అక్కడ ఆపిన సిఐని, ఆపిన డిఎస్పిని, ఎస్పిని ఏమన్నాడు? అంబేద్కర్ రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది, అసెంబ్లీ అయ్యే హక్కు, నేను ఒక చోట సమావేశం పెట్టుకోవచ్చు, నేను నడిచే హక్కు ఇచ్చింది, నా సిద్ధాంతాన్ని ప్రచారం చేసే హక్కు ఇచ్చింది, వాక్ స్వాతంత్రం నాకు ఉంది అంటూ ఆర్టికల్ 19 ఆయన చెప్పాడు. ఒక చేతిలో రాజ్యాంగం చూపించాడు. వాళ్ళు మాట వినకపోతే అప్పుడేమన్నాడు? రెడ్ బుక్ అన్నాడు. అంటే లోకేష్ బాబు ఆ రోజు పాదయాత్రలో 2 చేతుల్లో 2 బుక్స్ ఉన్నాయి. నువ్వు ఒక బుక్ గురించి మాట్లాడకుండా రెండో బుక్కే చూపిస్తున్నావు. అందరూ అదే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ ధర్నాలో అదే మాట్లాడాడు. రెడ్ బుక్, అక్కడ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ రెడ్ బుక్ అని భయపెడుతున్నాడు అంటాడు. ఎవరు భయపడతారు రెడ్ బుక్కి? తప్పులు చేసిన వాళ్ళే కదా భయపడాల్సింది. మరి కాన్స్టిట్యూషన్ అమలు చేయనాళ్ళు భయపడాలి, కాన్స్టిట్యూషన్ ధిక్కరించిన వాళ్ళు భయపడాలి. అంబేద్కర్కి భయపడే వాళ్ళే రెడ్ బుక్కి భయపడతారు. రెడ్ బుక్ వేరు, అంబేద్కర్ వేరు కాదు. రెడ్ బుక్కే అంబేద్కర్, అంబేద్కరే రెడ్ బుక్. వీళ్ళు అంబేద్కర్ను తీసేసి లోకేష్ను చూపిస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కులు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ఒక 7 ఏమో ప్రాథమిక హక్కులు. ఏంటి? మాట్లాడే హక్కు, నాకు ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించే హక్కు, మత స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, అట్లాగే నాకు నచ్చిన చోట నేను ఉంటాను, ఏ ప్రాంతంలో అయినా భూమి కొనుక్కుంటాను, ఆస్తి హక్కు. ఇలా ఈ హక్కులన్నీ మనకి ఇచ్చినప్పుడు ఆదేశ సూత్రాలు అనేకం చెప్పాడు. ఎవరు? అంబేద్కర్. ఆ రాజ్యాంగంలో హక్కులు గనక కాల రాస్తే మీ పేర్లన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి. రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఎవరివి? తప్పు చేసిన వాళ్ళు, నిబంధనలు అతిక్రమించిన వాళ్ళవి. ఇప్పుడు ఎవరు భయపడాలి? అతిక్రమించిన వాళ్ళు భయపడాలి. తప్పు చేసినాడే రెడ్ బుక్ భయపడతాడు. ఈ భయపడే వాళ్ళంతా తప్పులు చేశారు కాబట్టి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ ఎందుకు భయపడ్డాడు? అనేక తప్పులు చేశాడు కాబట్టి రెడ్ బుక్. వాళ్ళ మరి దాని మీద అక్కడ ధర్నా పెట్టడం, ఇప్పుడు హోర్డింగ్లు పెట్టారు అన్ని నగరాల్లో అని చెప్తారు. ఏమని పెట్టారు హోర్డింగ్లు? రెడ్ అంటే ఒక అబ్రివేషన్ ఇచ్చారు, ఆర్ రెసిలెన్స్, ఈ
ఎంపవర్మెంట్, డి డెవలప్మెంట్. తప్ప రెసిలెన్స్ అంటే ఏంటి? అధ్వాన్న స్థితిలో నుంచి మళ్ళా నిర్మాణం. ధ్వంసం చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, నిర్మాణాన్ని, కన్స్ట్రక్షన్ అంతా ధ్వంసమైన దాంట్లో రెసిలెన్స్ అనమాట. అంటే పునాదుల నుంచి పునర్వైభవానికి. ఆర్ ఎంపవర్మెంట్. ఈ అంటే సాధికారత, మహిళా సాధికారత, యువత సాధికారత, పేదల సాధికారత. సాధికారత ఎంపవర్మెంట్ అంటే ఏంటి? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీ ఉద్యోగం నువ్వు చేసుకోవాలి, నీ కష్టంతో నీ కుటుంబాన్ని గడపాలి. ఇది ఎంపవర్మెంట్. డి డెవలప్మెంట్. అభివృద్ధే కదా. నువ్వు చెయ్యంది వీళ్ళు చేస్తుంది. నువ్వు పరిశ్రమలు పోగొట్టావు, పారిశ్రామికవేత్తలు నీ దెబ్బకు దడుచుకుని పారిపోయారు. అమర్ రాజా తెలంగాణకు వచ్చేసింది బ్యాటరీస్. లులుని తరిమేస్తే అది తెలంగాణకు వచ్చేసింది. జాకీని తరిమేస్తే వాళ్ళు తెలంగాణకు వచ్చారు. 224 పరిశ్రమలు పారిపోయాయి. వీళ్ళు వాటాల కోసం బెదిరించి, కమిషన్ల కోసం బెదిరిస్తే నిన్న శ్వేతపత్రంలో ముఖ్యమంత్రి చూపించాడు. 224 పరిశ్రమలు తరిమేశాడు. లక్షలాది మంది యువతకి ఉపాధి కోల్పోయాడు. నిరుద్యోగం పెంచేశాడు కదా. ఇప్పుడు డెవలప్మెంట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 40 రోజుల్లోనే 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం. బీపీసీఎల్ తెచ్చారు. మచిలీపట్నంలో పెట్టడానికి వాళ్ళు వచ్చి చూశారు. అది కనుక వస్తే 70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఓ 25-30 మందికి ప్రత్యక్ష ఉపాధి, ఒక 50,000 మందికి పరోక్ష ఉపాధి మచిలీపట్నంలో వస్తుంది. ఆయిల్ రిఫైనరీ కనుక వస్తే. నెక్స్ట్ విన్ఫాస్ట్ అనేది వచ్చింది. లేకపోతే ఇంకా నాస్కామ్. ఎవరు? కర్ణాటకలో వాళ్ళు నాస్కామ్కి పడని వాళ్ళు ఇవాళ వచ్చి లోకేష్ని కలిశారు, మంత్రి గారిని. 3,000 సాఫ్ట్వేర్ పరిశ్రమలు, కంపెనీలు ఇవాళ నాస్కామ్ పరిధిలో ఉన్నాయి. మరి అవన్నీ కనుక వస్తే ఇక్కడ నీకు పెట్టుబడుల గమ్యస్థానంగా మారుద్ది. ఇది రెడ్ అంటే రెసిలెన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్. వీళ్ళు భయపడుతోంది దేనికి? ఆయన ఏదో పేర్లు రాశారు, కేసులు పెడతారు, ఇప్పుడు జైలుకి పంపిస్తారు. అదే ఏది నిన్న చెప్పారు కదా. నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏం చెప్పారు? మనకు అధికారం ఇచ్చింది కక్ష సాధింపుకి కాదు, మనకు అధికారం ఇచ్చింది పగా ప్రతీకారాలు తీర్చుకోవటానికి కాదు. నన్ను 53 రోజులు జైల్లో పెట్టారు, నాకన్నా బాధితుడు ఎవరు అన్నాడు ఆయన. ఆయన మీద 17 కేసులు ఉన్నాయంట. ఎవరి మీద? చంద్రబాబు మీద. అట్లాగే పవన్ కళ్యాణ్, ఆయన మీద కూడా 2-3 కేసులు ఉన్నాయి. ఆయన అసలు రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు, ఆయన అడుగడుగున అవమానించారు. అతను ఒక బాధితుడు. ఎవరు? పవన్ కళ్యాణ్. మరి ఇంతమంది బాధితులు ఉన్నప్పుడు మేమేమి కక్ష తీర్చుకోమన్నారు. అదే కాక ఇంకో మాట ఏమన్నాడు? తప్పు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. ఇప్పుడు తప్పు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదే అంటే మరి ఈ తప్పులు చేసిన వాళ్ళంతా ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు భయపడుతున్నాడు. అందుకే నువ్వు అన్నావు కదా, ఏది చంద్రబాబుని కలవడం కోసం ఇంటికి వెళ్ళాడు, ఆఫీస్కి వెళ్ళాడు, ఆయన అసలు తిరస్కరించారు. అట్లాగే శ్రీలక్ష్మి, ఇలా ఎవరైతే అధికారులు ఉన్నారో, సంజయ్ కుమార్, వీళ్ళందరూ కూడా, సునీల్ కుమార్, వీళ్ళందరూ కూడా ఇవాళ భయపడతాం ఎందుకు? మీరు తప్పులు చేశారు. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. రెడ్ బుక్ కూడా అదే చెప్తోంది. ఎవరు తప్పులు చేశారో వాళ్ళను మాత్రం ఉపేక్షించాం. రైట్.